మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన కూటమి తరపున బలమైనటువంటి ప్రసంగాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పర్యటన ఇప్పుడు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మీద ఏ రకమైనటువంటి ప్రభావం ఇవ్వబోతుంది, అసలు మహారాష్ట్రలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో అడుగుపెట్టడం, అక్కడ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం, అక్కడ అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి తుఫాన్ 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 అంటూ స్లోగన్స్ చేయడం ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ గారి కీర్తి మామూలుగా సూపర్ స్టార్గా అంటే పవర్ స్టార్గా అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా తుఫాన్ 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 అంటూ మహారాష్ట్రీయులు ఆయన్ని నెత్తిన పెట్టుకుంటూ ఉన్నారు. ఏంటి అసలు ఆ ప్రభావం నిజంగా ఎన్నికల మీద ఏ రకంగా ఉండబోతుంది? మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, ముఖ్యంగా మన దేశంలో జమిలీ ఎన్నికలు వస్తే దేశం అంతా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయేమో, తర్వాత మనం ముందు తెలుసుకోవచ్చు, కానీ ముందుగా ఎక్కడికెక్కడ ప్రతి రాష్ట్రాల్లో ఎక్కడ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉండడం మనకి సహజంగా జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి ఎన్డీఏలో కూటమిలో ప్రధాన భాగస్వామ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారు, నడ్డా గారు వాళ్ళు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా రమ్మని పిలవడం. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళకపోతే ఈరోజు వారి తమ్ముడు మరణాంతరం కాబట్టి ఆయన ఆ కార్యక్రమంలో వ్యక్తిగత కార్యక్రమంలో వెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి పాల్గొనడం. కృష్ణ గారు, నేను ఏమనుకున్నానంటే సహజంగా తెలుగువారు ఎక్కడ ఉంటాయో ఆ ప్రాంతాల్లో కొంచెం పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుంటున్నారో ఆ ఓట్ల ప్రభావం గురించి అన్నట్టుగా అనుకున్నాం. మామూలుగా సభలో విజయవంతం అవుతాయి అన్నట్టు మాత్రం మాకు తెలుసు. కానీ కృష్ణ గారు, నేను చూస్తే ఆ జన ప్రభంజనం అసలు అది అమలాపురంలో మీటింగా, షోలాపూర్లో మీటింగా, అసలు అక్కడ లాతూరు ఆ ఏరియాల్లో లక్షలాది మంది జనం, అంత విపరీతమైనటువంటి జన ప్రపంచం కింద అంతా వచ్చి ఏదైతే మోదీ గారు అప్పట్లో పార్లమెంట్లో ఒక తుఫాన్ అన్నారో అదే నినాదాన్ని అక్కడ తుఫాన్ 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 అని చెప్పేసి మొత్తం తుఫాన్ అనేటువంటి నినాదాలతో మారుమోగిపోయింది. అది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అక్కడ, నేను మరాఠాలో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, తప్పులుంటే క్షమించండి అని చెప్పేసి మరాఠాలో మాట్లాడాడు. ఆయన మాట్లాడుతా ఆ జనానికి మరీ ఎందుకు అంత ఆకట్టుకుందంటే, మరాఠాలో ఆయన ఎన్నికలు రాజకీయాలు అనే అంశం కంటే కూడా ఆ ప్రాంతం యొక్క, మహారాష్ట్ర ప్రాంతం యొక్క ఉన్నటువంటి గొప్పతనం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన ప్రదేశం మహారాష్ట్ర, శివాజీ, ఇటువంటి నేతలందరూ పుట్టినటువంటి ఈ నేల, ఈ గడ్డ, సనాతన ధర్మాన్ని గురించి కాపాడుకుంటూ ఆ ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రాణాలు విడిచిన వారు ఎటువంటి ఉన్నారో అటువంటి నేతలు నడిచినటువంటి ఈ మహారాష్ట్ర గడ్డ మీద రాజకీయాల్లో అనేక మార్పులు రకరకాలు వస్తూ ఉంటాయి. ఇది వరకు కొంత దాన్ని గట్టిగా నిలబడి, ఇప్పుడు బీజేపీని శివసేన కలిసి ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేది అక్కడ. సరే, తర్వాత ఆ రెండు కూడా పార్టీలు విడిపోవడం, రెండు గ్రూపుల కింద అవ్వడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎన్నికల్లో రకరకాలైనటువంటి రాజకీయ మార్పులు అన్నీ చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ కూటమి, ఎన్డీఏ కూటమి అనేటువంటి విషయంలో వెళ్తే, ఎప్పుడైతే ఎన్డీఏ కూటమికి అధికారంలోకి వస్తే ఇటువంటి న్యాయం అక్కడ జరుగుద్ది ప్రజలకి అంటే, అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర గడ్డ గొప్పదనాన్ని చెప్తానే భవిష్యత్తులో ఆల్రెడీ ఎన్డీఏ గవర్నమెంట్ ఆ మహారాష్ట్రకి ఏ కార్యక్రమాలు చేసింది, దాన్ని మీరు కంటిన్యూ చేసుకుంటే ఏ విధంగా లబ్ధి ఉంటుంది అనేటువంటిది ఒక విధమైనటువంటి గొప్ప అనుభవం ఉన్నటువంటి గొప్ప రాజకీయ నాయకులు చేసేటువంటి ప్రసంగం ఎలా ఉంటుందో అలా చేసుకుంటూ వచ్చాడు ఆయన. అది మహారాష్ట్ర ప్రజలకి బాగా బాగా ఆకట్టుకుంది. దాంతో అంటే చెవులు వెక్కించిన్నారు అంటారు చూసారా, ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది జనం ఆయన మాట్లాడుతుంటే, ఆయన అసలు మైకు ముందు పెట్టుకుని మాట్లాడడానికి ప్రయత్నం చేసేటప్పటికే గొప్ప నినాదాలతో గొప్ప రెస్పాన్స్ అయింది. అప్పుడు నేనేమనుకున్నానంటే, కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే కాదు, ఈరోజు పవన్ కళ్యాణ్ దక్షిణ భారత రాజకీయాలకు దిక్సూచిగా మారాడు ముఖ్యంగా. ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా సరే, ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్ నేషనల్లో గవర్నమెంట్ అలా నిలబడింది అంటే దానికి ముఖ్యంగా ఈ కూటమి, ఆంధ్రప్రదేశ్ కూటమి ఏదైతే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇచ్చినటువంటి బలం మనం వెన్నుపూసలో నిలబడింది ఎన్డీఏకి కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించడానికి.
అదేవిధంగా ఈరోజు అదే ఎన్డీఏ కూటమికి దక్షిణాది రాష్ట్రాలకి ఒక విధమైనటువంటి వెనుక పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. ఇక నేను అనుకుంటే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల గురించి చెప్పక్కర్లా, ఆయన గురించి అంతా తెలుసున్నదే, విపరీతంగా జనం వస్తారని చెప్పేసి. ఈరోజు మరి నార్త్ స్టాండ్ అంతా మహారాష్ట్ర అంటే కూడా అది ఒక విధమైన మినీ ఇండియా. అక్కడ కూడా ఆయనకు ఉన్నటువంటి ప్రబంధనం చూసిన తర్వాత ఇంకా ఎన్డీఏ పార్టీల మొత్తానికి ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక దిక్సూచి అవ్వబోతున్నాడా, రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎన్ని పని మార్పులు తీసుకురాబోతున్నాడు ఈయన అనేటువంటి మాటలు మాట్లాడాడు. సరే, ఇవన్నీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే నిన్న సభలో ఆయన మాట్లాడిన విధానాలను బట్టి చూసుకుంటా ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ప్రస్తావించాడు ఆయన. ప్రత్యేకించి మన హైదరాబాద్లో ఉన్నటువంటి పాత బస్తీలో ఉన్నటువంటి ఒక నాయకుడు 15 నిమిషాలు టైం ఇస్తే నేను ఏం చేయగలను, భారతదేశంలో హిందువుల్ని 15 నిమిషాలు టైం ఇస్తే తరిమి కొట్టగలనేటువంటి మాటలు గతంలో మాట్లాడాడు. పేరు అనవసరం లేండి, అవి కూడా ఆయన ప్రస్తావించాడు. అయినా కూడా సహనంతో ఉన్నాం. ఆ సహనం మనకి ఇచ్చింది సనాతన ధర్మం. ఎంతోమంది మన భారతదేశానికి ఎన్నో రకాలుగా దాడులు చేశారు. దాదాపు కొన్ని శతాబ్దాలు పరాయి పాలనలో ఉన్నాం. అనేక మంది మహమ్మదీయులు కావచ్చు, తురుషులు కావచ్చు, నవాబులు, అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు ఎంతోమంది వచ్చారు. ఇన్ని రకాలుగా చేసిన ఒక సంస్కృతిగా మనం నిలబడి ఉన్నాం కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాం. అది భారతదేశ సంస్కృతి గొప్పతనం. మనం అన్ని మతాలని, అన్ని కులాలని, అంతరాన్ని, అన్ని రకాలైనటువంటి సాంప్రదాయాలని కూడా మనలో ఇమిడించుకున్నాం. ఆ గొప్పతనం ఒక్క మన భారతదేశంలో ఉంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. ఇప్పుడు మహారాష్ట్రకు సరితే దానికి ఒక చరిత్ర, అక్కడ కొంతమంది రాజులు, ఇప్పుడు శివాజీ గారి లాంటి వారు రాజులు ఆంధ్ర కావచ్చు, తమిళనాడుకి, లేకపోతే చోళులు అంటాం, పాండ్యన్స్ కేరళకి, అలాగే మన కాకతీయులు, లేకపోతే శాతవాహనులు, అందరూ కూడా గతంలో కొన్ని శతాబ్దాలుగా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కాపాడుకుంటే ఈ గడ్డ మీద పరాయి పాలన నుంచి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఈరోజు మహారాష్ట్రలో కూడా మహారాష్ట్ర ఎంతోమంది సాధువులకి, సిద్ధులకి, లేకపోతే ఇటువంటి మహారాజు శివరాజు లాంటి యోధులకి పుట్టినిల్లు. మన సాంప్రదాయాల్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. మనం అన్నీ కలుపుకుంటూ వెళ్తున్నాం. మనల్ని విచ్ఛిన్నం చేయాలనే శక్తులు చాలామంది వస్తున్నాయి. అటువంటి వాళ్ళ వ్యతిరేకంగా మనం పోరాడుతూ ఉండి, ఐకమత్యంగా ఉండి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. నేను ఓట్లు అడగడం కంటే నేను ఈ విషయాలు మాట్లాడతాకే నేను వచ్చాను అనేటువంటి విషయాలు ఆయన పదే ప్రస్తావించారు మీటింగుల్లో. నేను ఏదో మిమ్మల్ని ఓట్లు వేయండి, పలానా పార్టీ గెలిపించండి అనే కంటే కూడా ఎందుకు గెలిపించాలి, ఏ విధమైన చేస్తే ఏంటి, మనకు వచ్చే ప్రమాదం ఏంటి, మనం దేన్ని కాపాడుకోవాలనే విషయాలు నేను చెప్పడానికి వచ్చానని చెప్పి చాలా ఇదిగా మాట్లాడారు ఆయన. అది నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మనసు ఆకట్టుకుంది. ఖచ్చితంగా నేనేమంటున్నానంటే పెనుమార్పులు తీసుకురాబోతుంది మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అత్యధిక మెజారిటీతో రాబోతుంది. ఎక్కడైతే ముఖ్యంగా అంటే అసలు మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సనాతన ధర్మం మీద పూర్తి అవగాహనతో అయితే ఉంటారు. వారు సనాతన ధర్మానికి కట్టుబడి కూడా నడుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అస్త్రంగా కూడా ఇప్పుడు సనాతనాన్ని తెరమీనికి తీసుకొస్తూ ఉన్నారు అక్కడ నాయకులు. సనాతన ధర్మం అంటే ఏమవుతుందంటే అండి, మనం అదేదో ఒక విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ధర్మమో లేకపోతే ప్రత్యేకమైనటువంటి మతమో ఆచరించేటువంటి విధానమో అనుకుంటాం. సనాతన ధర్మం అంటే కులాలకి, మతాలకి, లేకపోతే వీటి సంబంధం లేదు. అది ఎగ్జాక్ట్లీ అన్నింటినీ కలుపుకున్నటువంటి విధానం అది. చార్వాకుడు అంటే దేవుడు లేడని పోరాడాడు. అతని చార్వాకుడిని మనం ఋషిని చేసుకున్నాం. మన సాంప్రదాయ గొప్పతనం అండి. వేమన నిజంగా వేమన మాట్లాడినటువంటి అంత లౌకిక వేదానికి అతనికి మనకు పేరు. అతని పద్యాలు మనకు అన్నీ ఉంటాయి. రాళ్ళను పూజించకూడదు, లేకపోతే అంటే కొన్ని విధమైనటువంటి దేవుడు వ్యతిరేకంగా ఎన్నో చేశాడు. నాస్తికత్వాన్ని అతను గుడి కట్టారు. మన పశ్చిమ గోదావరి జిల్లా ఆరవెల్లిలో గుడి కట్టి ఒక దేవుడిగా పూజిస్తూ ఉంటారు. నేను అంటుంది ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా అని కాదు. ఎవరైతే నిజాలు చెప్తారో, ఎవరైతే ఈ విధమైనటువంటి మన భారతదేశం మూలాలని కాపాడుకుంటూ వెళ్తారో వాళ్ళని మనం కాపాడుకోవాలి. అదే చరిత్ర. ఈ రోజున నేను అంటుంది ప్రపంచంలో అనేక దేశాల మీద అనేకమైన దాడులు జరిగినాయి. అవన్నీ కూడా ఆ సాంప్రదాయాలు కూడా మర్చిపోయి వేరే వాటిలోకి వెళ్ళిపోయినాయి. కానీ ఒక భారతదేశం నిలబడి ఉందండి అలాగే. అది భారతదేశ గొప్పతనం. ఇన్ని రకాలుగా మన హిందూ దేవాలయం మీద కావచ్చు, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల మీద దాడులు జరిగినా కూడా ఒక దేశంగా నిలబడ్డాం మనం. అది ఇప్పటికీ కూడా మన రాజకీయాలుగా వేరే వేరే సిద్ధాంతాలు ఉండొచ్చు, వేరే వేరే విధానాలు ఉండొచ్చు, ఆస్తికత్వం, నాస్తికత్వం ఏదైనా కావచ్చు, కానీ అన్నింటినీ ఇముడించుకుని ఒక భారతదేశంగా నిలబడి ఉన్నాం మనం. అందుకనే భారతదేశాన్ని చూసి ఇక్కడ ఎంత ఒక పేద దేశం అయినా కూడా ప్రపంచ దేశాలు మన వైపు చూస్తాయి అంటే ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం మనకే ఉంటుంది. ఇన్ని రకాల భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు ప్రపంచంలో ఏ దేశంలో ఉండవు.
ఒక్క 2 భాషలు ఉంటేనే శ్రీలంకలో ఏ విధంగా కొట్టుకుంటున్నారో చూసాం. అవును. ఫ్రెంచ్ విషయంలో అక్కడ ఎన్ని గొడవలు జరుగుతున్నాయో చూసాం. మరి ఇన్ని వందల భాషలో, సంస్కృతులు, విధానాలు రకరకాలుగా ఉంటాయి, అయినా కూడా కలుపుని వెళ్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం మహారాష్ట్ర ఎన్నికల మీద ఏ రకంగా ఉండబోతుంది అంటే ఖచ్చితంగా. ఎందుకంటే నేను చెప్పింది అదే అండి, ఆయన రాజకీయాలు మాట్లాడతాక రాలేదు, ఓట్లు అడగడానికి నేను రాలేదు. ఇక్కడ మహారాష్ట్ర ప్రాంత గొప్పతనం మా చిన్నతనంలో మా పుస్తకాల్లో కూడా తెలుగువారమైనా మా పుస్తకాల్లో శివాజీ, జిజియాబాయి వాళ్ళ గొప్పతనం, కొడుకుకి ఏ విధంగా తీర్చిదిద్దుకుంది, అదేవిధంగా శివాజీ ఏ విధంగా తన అస్తిత్వం, మన దేశ అస్తిత్వాన్ని కాపాడటానికి ఏ విధంగా పోరాడాడు, అవన్నీ మేము చదువుకున్న వాళ్ళం. మన భారతదేశం వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళం కాబట్టి మనందరూ కానీ మనందరం ఒకటే. ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటా ఎవరైతే దేశ అభ్యున్నతికి ప్రపంచ దేశాలు మన వైపు చూసేలా ప్రయత్నం చేస్తాయో అటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి మనం, అటువంటి నాయకులు మనం ఎన్నుకోవాలి. భారతదేశంగా మనం విచ్ఛిన్నం కాకుండా ఉండాలి. అంటే ఎవరిని పేర్లు పెట్టి ఆయన విమర్శించాల. మీ గత ఎన్డీఏ ప్రభుత్వంలో, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో మహారాష్ట్రకి ఏ విధమైనటువంటి లబ్ధి కేంద్రం నుంచి వచ్చింది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. భారతదేశంగా ఏ విధంగా నిలబడను, గతంలో జరిగినటువంటి అల్లర్లు ఎలా జరిగినాయి, ముంబైలో అల్లర్లు ఎలా జరిగినాయి, అయినా కూడా ఏ విధంగా నిలబడున్నాం, ఇవన్నీ ఉదాహరణలతో అని చెప్పుకుంటా వస్తా. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ మీరు గెలిపించుకుంటే 2 గుర్రాలు కేంద్రంలోని రాష్ట్రంలోని ఏకపాలన ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అయితే ముందుకెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తాయో ఖచ్చితంగా మహారాష్ట్ర మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ని మీరు ఎన్నుకోండి అనే విషయం చెప్పాడు ఆయన. ఓకే. మరి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాబోతుందా అంటే ఖచ్చితంగా 100% రాబోతుంది. గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సీట్లతో రాబోతుంది, ఎక్కువ ఓటు బ్యాంక్తో కూడా రాబోతుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.